భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 8/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష అమావాస్య సోమవారం. అమావాస్య ఈరోజు రాత్రి 12:26 వరకు, ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 10:09 వరకు, వర్జన్ రాత్రి 9:22 10:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:27 1:15 వరకు, మధ్యాహ్నం మళ్ళీ 2:56 నుండి 3:44 వరకు, సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 6:14, అమృత గడియలు తెల్లవారుజామున 5:10 నుండి 7:11 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం, శుభ సమయం లేదు ఈరోజు. ఐంద్రవ యోగం సాయంత్రం 6:13, చతుర మధ్యాహ్నం 3, నాగవం రాత్రి 12:26. ఈరోజు అమావాస్య, కొత్త అమావాస్య, రేపే ఉగాది కాబట్టి క్రోధినామ సంవత్సరం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈరోజు సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. ఉగాది పంచాంగ శ్రవణాన్ని కానీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే యూట్యూబ్లో మీరు భక్తి1 అని లాగిన్ అయితే కనుక నా ద్వారానే భక్తి1 తెలుగు అన్నవారు చెప్పించారు. మరి అందరూ కూడా పంచాంగ శ్రవణాన్ని, ద్వాదశ రాజుల ఫలితాలను, మీ సందేహాలన్నీ కూడా రేపు పంచాంగ శ్రవణం చేసేటువంటి వాళ్ళు చక్కగా మీరు యూట్యూబ్లో ఈ భక్తి1 తెలుగు1 ద్వారా వచ్చేటువంటి ఈ ఉగాది పంచాంగ శ్రవణం మీరు అందరూ కూడా శ్రవణం చేయండి, అందరూ కూడా తరించండి. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం, కొత్త పనులు ఏవి కూడా చేపట్టకూడదు. అలాగే దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా అంత అనుకూలంగా లేదు అని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబాత్వామనుస్వం దదామి భగవద్గీతే భవద్వేషిణి బ్రాహ్మణ క్షత్రియో వీసం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభావైర్గుణై అంటున్నారు. ఓ పరాంతప, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కర్మలు అట్లే శూద్ర కర్మలను వారి వారి స్వాభావికమైన గుణాలను బట్టి విభజించబడి ఉన్నాయి. వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి, పాపాలను బట్టి, వాళ్ళ గుణాలను బట్టి ఆ విధంగా విభజించబడింది తప్ప ఎవరి మీద ఏ ఉద్దేశంతో కూడా విభజించబడలేదు. వాళ్ళ గుణాలను బట్టి అవన్నీ కూడా ఏర్పడ్డాయి అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.